ఏర్పాటు చేశారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఏదైతే డీలిమిటేషన్ లో భాగంగా ఈరోజు కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కానీ ఒకవైపు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసి డీలిమిటేషన్ పైన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిందనే బైఠాయించి వారందరూ కూడా ఒకవైపు మ్యాపుల నుంచి చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఏమాత్రం ముందుగా సమాచారం సేకరించాలి, అనంతరం కానీ ముందుగానే ఈ విధంగా అభ్యంతరాలు ముందుగానే ఒకవైపు అభిప్రాయాలు సేకరించకుండా ఈ విధంగా చేశారంటూ కూడా వీళ్ళందరూ కూడా కూర్చొని మొత్తం కూడా నిరసన వ్యక్తం చేసిన బీజేపీకి చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా దగ్గర కూర్చొని అందరూ ఇక్కడ నిరసన వ్యక్తం చేసినట్టు విజువల్స్ లో మనం చూసుకోవచ్చు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏంటి ఇప్పుడు ఇక్కడ కూర్చొని నిరసన చేయడానికి గల కారణాలు ఏంటి, లోపల ఏ విధంగా జరిగింది కౌన్సిల్ సమావేశం? మేమేమన్నాము, భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే ప్రశ్న అడిగినాము. మీరు ఇంత ఆగమేఘాల మీద డివిజన్ మున్సిపాలిటీలను మెర్జ్ చేసి డీలిమిటేషన్ ఎందుకు ఇంత తొందరపాటు పడుతున్నారు? గతంలో వైఎస్ఆర్ చేసినట్టు మీరు కూడా అదే స్ఫూర్తితోని 2007లో అప్పుడు మెర్జ్ చేసిన తర్వాత ఒక్కొక్క మున్సిపాలిటీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చి నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలకు ఎన్నికలకు పోయారు. అదే స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏవైతే మున్సిపాలిటీలు మెర్జ్ చేసిరో ఆ మున్సిపాలిటీలకు 500 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ 2 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసి డీలిమిటేషన్ ప్రక్రియ చేసి ఎన్నికలకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీన డిమాండ్ చేయడం జరిగింది. ఎంతసేపు కాంగ్రెస్ ఎంఐఎం రెండూ కలిసి సభలో మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ప్రక్రియ ఏదో మొదలుపెట్టినారో, భారతీయ జనతా పార్టీ అడిగిన ఏ ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకుండా దాట వేస్తూ ఈరోజు మేము ఆఖరికి ఒకటే ప్రశ్న అడిగినాం. మీరు అంటే గాంధీ భవన్, వాళ్ళు అంటే దారు షఫీ, ఈ రెండు కలిసి కుమ్మక్కై ఈ వార్డు డివిజన్ పూర్తి చేసి ఎన్నికలకు పోయి మళ్ళీ మేయర్ పీఠాన్ని ఆక్రమిస్తామని చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తర్వాత దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటే సభను అబ్జెక్షన్ చేసి ఎంబడే వెళ్ళిపోవడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు కార్పొరేటర్లందరం ఈ విధంగా నిరసన తెలుపుతూ మా నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇక్కడ కూర్చోవడం జరిగింది. దీనిపైన మేయర్ నాకు కూడా ముందుగా తెలియదంటూ కూడా ఇది ఏదైతే డీలిమిటేషన్ పై తనకు తెలియదంటూ కూడా దీనిపైన ఏమంటారు? సిగ్గుపడాల్సిన విషయం. మేయర్కు సభలో సాక్షాత్తు సభలో అందరి సమక్షంలో ఈ ప్రక్రియ అనేది ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మొదలు పెట్టారు కూడా మేయర్ గారికే తెలియదంట. మరి అటువంటి కార్యక్రమం ఎంఐఎం కాంగ్రెస్ కలిసి కుట్ర పన్ని ఆ విధంగా ముందుకు పోతున్నాయో మీ అందరికి అర్థమైంది. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా వారికి బుద్ధి చెప్తారు. సార్, డీలిమిటేషన్ పై మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం గల కారణాలు ఏంటి? మేము ఈరోజు డీలిమిటేషన్ కార్యక్రమానికి కౌన్సిల్ సమావేశానికి అందరం కూడా హాజరైనాం. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారంగా వాళ్ళు అనుసంధానంగా మన ఎంఐఎం అనుసంధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ఈ డీలిమిటేషన్ మ్యాప్ని విడుదల చేసింది. డీలిమిటేషన్ మ్యాప్ మీరు చూసినట్టయితే 150 డివిజన్స్ నుంచి 300 డివిజన్స్ చేసిర్రు. ఇప్పుడు 150 డివిజన్స్లోనే అభివృద్ధి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి మంచి ప్రణాళికనే లేదు. అలాగే ఈ 300 వార్డ్స్ని ఎట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఎట్లా విభజిస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే 1 వీక్ పాటు కూడా అభ్యంతరాలు తీసుకుంటూ అభ్యంతరాలు స్వీకరించామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మంచి ప్రాసెస్ తో జరిగితే అందరు కూడా స్వాగతిస్తారు. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ తో పాటు అందరు కూడా, ఎందుకంటే లోకల్ గా మేము కార్పొరేటర్స్ కాబట్టి అందరు ఒపీనియన్ తీసుకొని చేసినుంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేమే ముషిరాబాద్ డివిజన్, ముషిరాబాద్ లో 2 విభాగాలుగా డివైడ్ చేసారు. ముషిరాబాద్ అని, బాబుజీ నగర్ అని. ముషిరాబాద్ లో బాబుజీ నగరే ఒక హార్ట్ ఆఫ్ ద డివిజన్. ఆ డివిజన్ ని సపరేట్ చేసారు. ముషిరాబాద్ లోకి ఒక 5 బూతులు 15 సర్కిల్ ని ఇండ్లకు కలిపేసారు. అంటే ఎంఐఎం కి పొత్తులుగా మారి ఎంఐఎం కి ఎక్కడైతే లబ్ధి చెందేటట్టు ఉంటుందో వాళ్ళకి మంచిగా అనుకూలంగా వాళ్ళకి చేయడానికి ఇవన్నీ డీలిమిటేషన్ అనేది చేసింది. ఎందుకంటే ఇదంతా దారుసలాంలా ఇదంతా మీటింగ్ అయ్యి వీళ్ళందరూ తొత్తులుగా మారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వాసాలు కూడా చూసుకోవచ్చు. అండ్ ఏంటి అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణాలు? ఏదైతే డీలిమిటేషన్ చేశారో అది ఒక పార్టీకి అనుగుణంగా చేశారు. మరి
సీఎం గారు కాంగ్రెస్ అంటే ముస్లిం అని కాంగ్రెస్ అని ముందే డిక్లేర్ చేశారు కాబట్టి మరి ఆ రకంగా ఈ డీలిమిటేషన్ ఎందుకు చేశారు అని మేము అడిగినప్పుడు మైక్ లో కట్ చేయడం జరిగింది. తీసుకోవచ్చు మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేసుల గురించి మొత్తం మీద చూసుకోవచ్చు. మా ఆఫీస్ లో మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు వీళ్ళు? మేము ఈ రోజు నగరంలో జరుగుతున్న హిందువులకు అన్యాయం జరుగుతుంది. హిందువులో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. నగర శివాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఊర్లను తీసుకొచ్చి ఇందులో కలుపుతున్నారు. ఇలా ఎంఐఎంకి అనుకూలంగా డివిజన్లు తయారు చేశారు. ఇది ఆపండి అని చెప్తున్నాం మేము. ఈ రోజు ఎంఐఎంకి అనుకూలంగా చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా మ్యాప్ ఇస్తే ఆ విధంగా తయారు చేశారు. ఇవి ఆపండి. ఇది ఇలా హైదరాబాద్ ఉన్నట్టు హిందువులకు మొత్తం కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఇక్కడ రాయడం లేదు. ఇది మాకు జిహెచ్ఎంసీ ఆఫీసు, ఇది కార్పొరేటర్లకు సంబంధించినటువంటి హక్కులు. వాళ్ళు లిఫ్ట్ చేయడానికి అర్హతనే లేదు. వాళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో. వీళ్ళకి సంబంధం మేము రోడ్డు మీద చేస్తలేము, ట్రాఫిక్ జామ్ చేస్తలేము. మేము న్యాయంగా ఇక్కడ నగర ప్రజలు కడుతున్న ట్యాక్సులకు న్యాయం జరగాలని చెప్పి కూర్చున్నాం. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ట్యాక్సులు కడుతున్న ప్రజలకు న్యాయం జరగాలని కూర్చున్నాం. దయచేసి పోలీసు వాళ్ళు సహకరించండి. మీకు మేము అడ్డొస్తలేము. ట్రాఫిక్ కూడా ఇక్కడ ఇబ్బంది పెడతలేదు. మా నిరసన మేము ఎంఐఎం గురించి కాంగ్రెస్ గురించి చేస్తున్నాం. మేయర్ గారు అర్థాంతరంగా వాయిదా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 300 డివిజన్లు ఈడ 150 డివిజన్లకి వెళ్ళి దిక్కులేదు అంటే అక్కడ అమాయకులమైన గ్రామస్తులను తీసుకొచ్చి ఇలా కలుపుతున్నారు. వాళ్ళకి రేపటి నుంచి ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి లైట్ రాదు, ఏది కాదు, చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ మొత్తం కూడా ఎంఐఎం కనుసన్నలో జరుగుతున్నది. ఎంఐఎంకు గులామగిరి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకని మేము నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి ఆగండి కొద్దిసేపు పోలీసులు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఒక ఉద్రిక్త వాతావరణం అనేది ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఇక్కడ బీజేపీ కార్పొరేటర్లు అందరూ నిరసనకు దిగారు, కానీ పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అనేది ఉద్రిక్తంగా మారింది. ఖచ్చితంగా ముందస్తుగా అభ్యంతరాలు సేకరించాలి, కానీ ఒకవైపు అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నుంచి అభ్యంతరం సేకరిస్తుంది. దీనివల్ల చాలా వరకు నష్టపోతుంది. దాదాపు 300 వరకు కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల అభివృద్ధి అనేది ఆగిపోతుంది. దీనిపైన పునరాలోచించాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేన్ వేణుతో కలిసి శిల్పాటి హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.